తాకేది నీ మాట మాత్రమే ప్రభువా. మనుషుల మాటలు పెదవులు కాదు, కానీ హృదయాల్ని తాకేది, జీవితాలతో మాట్లాడేది, కట్టేది, ఎముకలను మూలుగులను సైతం ఛేదించేది నీ వాక్యమే గనక నీ దివ్య సుందర వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, ధైర్యపరచమని, నీ వాక్యం ద్వారా ఈ అటువంటి బైబిల్ కాలేజీని దీవించి ఆశ్రయించి దర్శించమని ఈ ప్రార్థన సన్నిధికి అప్పగిస్తూ ప్రభువైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. Shall we clap our hands and invite the keynote speaker of this session, the Reverend Dr. John Ancheli. And Daniel garu translate చేయాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. Sir, please come. Truly, it's a joy for me to be here, and I thank Brother Sham for inviting me and graciously having me here on this special occasion. ఈ ప్రత్యేకమైన కూడికలో మరి శ్యామ్ గారు నన్ను ఆహ్వానించడం బట్టి నేను ఆయనకి ఎన్నో కృతజ్ఞుడై ఉన్నాను. మరి ఈ మధ్యలో ఈ విధంగా ఉండడం నాకు చాలా నేను ఆనందంగా భావిస్తున్నాను. And of course, our friend James is how we got to know each other, and I trust the Lord will continue to bless our fellowship and time together. మరి సహోదరుడు జేమ్స్ ద్వారా మరి మాకు సహోదరుడు శ్యామ్ గారు పరిచయం అవ్వడం బట్టి మేము దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యలో ఈ విధంగా ఉండడం, దేవుని పరిచర్య చేయడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. And to say to you graduates, you have come through a great milestone, and even before you get your certificates, I congratulate you. మరి మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకోక ముందే మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఎందుకంటే మీరు మరి దేవుని యొక్క సేవలో ముందుకెళ్ళుటకు మరి మీరు గ్రాడ్యుయేషన్ అవ్వకముందే మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తున్నాను. And thanks to all the teachers, all those who instructed in bringing you to this day. అట్లనే మరి యొక్క ఎవరైతే ఉపాధ్యాయులుగా వారు ఉంటున్నారో వారి బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా మీకు బోధించి ఇంతవరకు మిమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. If you will you turn with me to Galatians chapter number 1? మీ యొక్క చేతుల్లో బైబిల్స్ ఉన్నట్లయితే మరి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. We're not going to read the whole passage, but we'll just take a verse for our purpose this morning. And verse number 17. మరి మొత్తము అధ్యాయం మనం చదవము, ఆ యొక్క వాక్య భాగం చదవం, కానీ ఒక్క వచనాన్ని నేను మరి ఏదైతే మనము దేనికైతే కారణముగా ఇక్కడ కూడి ఉన్నామో ఆ వాక్య భాగాన్ని నేను మీకు తెలియజేయడానికి ఆశపడుతున్నాను. 17 వచనం. I want to take those words that you find there where it says, I went into Arabia. మరి ఈ యొక్క సమయంలో ఈ వచనములో ఒక విషయాన్ని నేను తెలియజేయడానికి ఆశపడుతున్నాను. మరి ఈ సమయంలో మనం చూసినట్లయితే మరి నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేముకి వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోకి వెళ్ళి తిని అనే మాటను మనము ఈరోజు ధ్యానించుకుందాం. You see, Saul of Tarsus learned to be a Pharisee at the feet of Gamaliel. గమాలియేలు అనే యొక్క బోధకుడి దగ్గర, ఆయన పాదాల దగ్గర మరి యొక్క సౌలు అనేవాడు తర్ఫీదు పొందాడు. He learned to be a Christian and a preacher of the gospel at the feet of Jesus Christ. మరి యేసుక్రీస్తు దాసుడిగా మరి అవుటకు ఆయన యేసుక్రీస్తు పాదాల దగ్గర తర్ఫీదు పొందాడు. He was saved as he lay at the Savior's feet on that Damascus road. మరి ఎప్పుడైతే ఆ దమస్కస్ మార్గం మధ్యలో ఆయన ఏ విధంగా అయితే యేసుక్రీస్తుని అంగీకరించాడో, and then from there on the Lord took him, and for about 3 years he was trained at the feet of the Savior in Arabia. ఆయన రక్షింపబడిన తర్వాత మరి ఏ విధంగా యేసుక్రీస్తు పాదాల దగ్గర అరేబియా ప్రాంతంలో ఆయన యేసుక్రీస్తు పాదాల దగ్గర తర్ఫీదు పొందాడు, వాక్యాన్ని నేర్చుకున్నాడు.
Now, Arabia, as most scholars believe, is in the Sinai Peninsula, not the Arabia that we think of. మరి అరేబియా ప్రాంతం అనేది మనం ఏదైతే ఆలోచిస్తామో ఆ యొక్క అరేబియా ప్రాంతం కాదు కానీ అది వేరే యొక్క ప్రాంతంగా మనం చూడాల్సి ఉంది. It's towards the Sinai mountain and in a desert area there. మరి సీనాయి పర్వతము దగ్గర ఆ యొక్క ఎడారి మధ్యలో ఆ మార్గంలో మనము ఈ యొక్క ప్రాంతాన్ని గమనించవచ్చు. And so for 3 years, Paul was now in this, and undoubtedly, this was the most important years in the life of Saul of Tarsus. మరి యొక్క తార్సు యొక్క సౌలు యొక్క జీవితంలో ఈ యొక్క సంవత్సరములు ఈ 3 సంవత్సరములు కూడా చాలా ప్రాముఖ్యమైన సంవత్సరాలుగా మనం గుర్తు చేసుకోవాలి. For after this he would become the great apostle Paul. మరి ఈ యొక్క తర్ఫీద్ తర్వాత ఈ 3 సంవత్సరాల తర్వాత ఆయన గొప్ప అపోస్తలుగా మారడం మనం చూస్తున్నాం. And everything that Paul did after this, later in life, may be traced to those 3 years where he spent time alone with Christ in the school of Christ. ఆయన తర్వాత పరిచర్య చూసినప్పుడు ఆ 3 సంవత్సరాల తర్వాత మరి ఆ తర్ఫీదు పొందిన తర్వాత మరి ఆయన ఏదైతే తన జీవితంలో సేవా జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడో ఆ కార్యాలన్నిటికీ కారణం ఏంటంటే ఆ 3 సంవత్సరాలు ఆ ప్రభువు పాదాల దగ్గర తర్ఫీదు పొందడమే అని మనం చూడాలి. Now, it's quite interesting to note that Dr. Luke never gave us this information, even though he gave us the Damascus Road experience. మరి యొక్క లూకా భక్తుడు మనకు కొన్ని విషయాలు చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన ఎలా మార్పు చెందాడో ఏ విధంగా యేసుక్రీస్తుని నమ్ముకోవడం అనే విషయాన్ని రాశాడు. But Paul gives us this very important detail in this book, epistle, showing us what took place before he got into the ministry. మరి లూకా మాత్రము ఆయన ఏ విధంగా పౌలు మారాడో సౌలైన వాడు పౌలుగా మారాడో ఏ విధంగా యేసుక్రీస్తు వారు ఆయన దర్శించాడో ఏ విధంగా తన జీవితాన్ని మార్చుకున్నాడో అది తెలియజేశాడు. కానీ పౌలు తనకు తానే సాక్ష్యం చెప్తున్నాడు ఏ విధంగా ఆయన ప్రభువు పాదాల దగ్గర తర్ఫీదు పొందే ఉన్నాడో ఆ విషయాన్ని చాలా ప్రత్యేకంగా చెప్తున్నాడు. But the question we want to ask is simply this: why did Paul go to Arabia? ఒక ప్రశ్న మనం వేయాల్సి ఉంది. ఎందుకు మరి యొక్క పౌలు మరి అరేబియా దేశంలోకి వెళ్ళాడు? Well, let me give you a few reasons here. కొన్ని కారణాలు మనము మరి తలుద్దాం. Paul went to Arabia for the same reason that Moses, many centuries before, was at the burning bush. మరి అట్లనే కొన్ని మరి ముందు పాత నిబంధనలు చూసినట్లయితే మోషే ఏ విధంగా అయితే మరి దేవుని యొక్క కలుసుకున్నాడో ఏదైతే ఆ యొక్క పొదలో మండుచున్న పొదలో ఆ విధంగా మనం పౌలును కూడా చూడొచ్చు. He went to learn the secret of the burning bush. మరి అట్లనే ఎలాగైతే మోషే ఆ యొక్క మండుచున్న పొదల్లో ఉండే రహస్యం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడో అదే విధంగా మనము పౌలు జీవితంలో కూడా చూస్తున్నాం. What's the secret of the burning bush? మరి మోషే కూడా ఆ యొక్క మండుచున్న పొద యొక్క రహస్యం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. Well, Moses learned, and now Paul will learn, that the burning bush was a symbol of the great presence of the living God. మరి ఎలాగైతే మోషే ఆ యొక్క మరి మండుచున్న పొదలో రహస్యాన్ని తెలుసుకున్నాడో దాన్ని వెతికాడో దాంట్లో ఉండే గొప్ప విషయాలు ఏంటో తెలుసుకున్నాడు అదేవిధంగా పౌలు కూడా మరి ఏం నేర్చుకున్నాడంటే ఆ వెతుకుటలో ఉండే ఆ విషయం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి ఎంత గొప్పదో తెలుసుకున్నాడు. You see, Saul was a great he knew the law very well. మరి మనకు తెలుసు సౌలుకి చాలా ధర్మశాస్త్రం గురించి ఎంతో పట్టు కలిగిన వాడుగా ఉన్నాడు. And he learned that Moses received the law there. మరి అట్లనే మోషే కూడా ధర్మశాస్త్రాన్ని ఆయన అక్కడే ఆ యొక్క ప్రాంతంలో పొందుకున్నాడు. And as Moses there at that burning bush received from God what God is going to do through him, Paul in Arabia received what God is going to do through him as well. మరి మండుచున్న పొదలో ఆయన ఏ విధంగా మోషే ఏ విధంగా అయితే దేవుని యొక్క రహస్యాలు మరి ఎలాగైతే దేవుని తెలుసుకున్నాడో మరి దేవుని యొక్క అనేకమైన విషయాలు తెలుసుకున్నాడు అదే విధంగా మరి పౌలు భక్తుడు కూడా ఆ విధంగానే దేవుని యొక్క గురించి అనేకమైన విషయాలు తెలుసుకున్నాడు. As Moses received the word for the great advancement, how the children of Israel will come out of Egypt, so Saul received
God's plan for revival in the early church. ఎలాగైతే మోషే మరి ఆ యొక్క మండుచున్న పొద దగ్గర ఏ విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని మరి ఆ యొక్క ఐగుప్తు నుంచి నడిపిస్తాడో ఆయన దేవుని యొక్క మరి ఆలోచనలు ప్రణాళికలు ఆయన తెలుసుకున్నాడు. అదేవిధంగా పౌలు కూడా దేవుని యొక్క ఆయన జీవితంలో దేవుడు భవిష్యత్తులో ఎలాంటి కార్యాలు చేస్తాడో విషయాలు తెలుసుకున్నాడు పౌలు. He would take a fledging, a small church and make it into a world-shaking movement that would bring ultimately its hundreds of millions and yes, billions to Jesus Christ. మరి ఏ విధంగా అయితే తన మారు మనసు పొందిన తర్వాత ఒక చిన్న సంఘంగా ప్రారంభమై తన సువార్తను ఏ విధంగా అయితే ప్రారంభించిన తర్వాత మనం ఇప్పుడు చూసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినప్పుడు ఎంతమంది మరి ఆయన ద్వారా ఆయన పరిచర్య ద్వారా రక్షింపబడ్డారో మనం చెప్పవచ్చు. Today heaven is filled with the trophies of the gospel of grace through the witness of this great man of God. మరి ఈ యొక్క గొప్ప సేవకుడిగా పిలవబడిన ఈ యొక్క పౌలు భక్తుడి ద్వారా ఈరోజు పరలోకం అంతా నింపబడి ఉంది. ఎందుకంటే ఆయన పరిచర్య ద్వారా అనేకమైన వారు త్రిప్పబడ్డారు దేవునిలోకి. But not only that, అదే కాకుండా Moses also, Paul went to Arabia for the same reason that Elijah went there. మరి అట్లనే పౌలు అరేబియా మరి ప్రాంతానికి వెళ్ళడానికి కారణము కూడా ఇంకోటి ఏంటంటే ఏలియా కూడా అక్కడికి వెళ్ళడం మనం చూస్తున్నాం. You remember that Elijah after Mount Carmel was very weary and the Lord brought him down into this very area. Now, I mentioned the burning bush because the burning bush is in the same area where Paul would have gone. మరి ఇందాక నేను చెప్పాను మోషే ఎక్కడైతే మరి ఆ యొక్క మండుచున్న పొదను కనుగొన్నాడో అదే ప్రాంతంలో మరి అక్కడే మరి పౌలు కూడా వెళ్ళినట్టు మనం చూడవచ్చు. That's where Arabia, what I'm talking about, the Sinai Peninsula is all about. మరి ఆ యొక్క పెనిన్సులా అనే ప్రాంతం దగ్గరే ఈ యొక్క పొద కూడా ఉన్నది. అదే అరేబియా ప్రాంతం అనేది మనం చూడవచ్చు. So it's in the same location. అదే ప్రాంతంలో ఆ దగ్గరలోనే ఆ ప్రాంతం కనిపిస్తుంది. So Paul learned about Moses and he was brought to the same place where Moses learned the secret of the presence of God. మరి ఎలాగైతే మోషే గురించి పౌలు తెలుసుకున్నాడు, మరి ఎలాగైతే మోషే ఆ యొక్క మండుచున్న పొదలో ఏదైతే దేవుని యొక్క రహస్యాలు తెలుసుకున్నాడో మరి అదే ప్రాంతానికి పౌలు కూడా వచ్చి మరి దైవ యొక్క జ్ఞానాన్ని పొందుకున్నవాడుగా మనకు కనిపిస్తున్నాడు. You also learned there that you are not saved by the law but by grace. మరి అదే ప్రాంతంలో ఏం నేర్చుకున్నాడంటే నీవు ధర్మశాస్త్రం బట్టి రక్షింపబడలేవు, దేవుని కృప ద్వారా రక్షింపబడతావు అన్న విషయాన్ని తెలుసుకున్నాడు. But now we see Elijah, he's brought to Mount Horeb. మరి ఇప్పుడు హోరేబ్ అనే ఆ యొక్క పర్వతం దగ్గర మరి కొనుకోబడ్డాడు ఏలియా. And that's also in the same area that we are talking about. మరి ఆ పర్వతం కూడా అదే ప్రాంతంలో ఉన్నట్లుగా మనము గమనించాలి. And when God brought Elijah there, he spoke to him in that still small voice. అట్లనే ఒక మెల్లని స్వరముతో ఆ ప్రాంతానికి ఏలియా వచ్చిన తర్వాత మెల్లని స్వరముతో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూడొచ్చు. So why did Elijah come there? మరి ఎందుకు మరి ఏలియా ఆ ప్రాంతానికి వచ్చాడు? For the same reason now Saul of Tarsus is being brought there to be encouraged. మరి ఎందుకు వచ్చి ఉన్నాడంటే ఏలియా ఎలాగైతే ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ప్రోత్సాహింపడ్డాడో మరి పౌలు కూడా ఈ అరేబియా ప్రాంతానికి వచ్చాడు, ఎందుకంటే దేవుని ద్వారా ప్రోత్సహింపడడానికి. Because you see the Lord was teaching him దేవుడు అనేకమైన విషయాలు బోధిస్తున్నాడు. that you're going to have discouragement. నీ జీవితంలో చాలా నిరాశకరమైన ఇబ్బందులు ఎదుర్కొంటావు. You'll do great things, but you're going to come down to the valley. నువ్వు చాలా గొప్ప గొప్ప విషయాలు నీ ద్వారా చేయబడతాయి, దేవుడు చేస్తాడు. కానీ కొన్నిసార్లు లోయలాంటి అనుభవాలు నీకు ఉంటాయి, శ్రమలు ఉంటాయని చెప్పాడు. You will have mountain experiences like you had on Mount Carmel, but then you will be brought down to the valley. అవును, దేవుడు ఏలియాకి చెప్పాడు నీకు పర్వతం ఎలాగైతే ఎత్తుగా ఉంటుందో అలాంటి అనుభవాలు నీకు ఉన్నాయి, కానీ అదే సమయంలో లోయలాంటి శ్రమలు కూడా నీకు వస్తాయని ప్రభు చెప్తున్నాడు. But I ask the question again. ఒక ప్రశ్న మళ్ళీ మిమ్మల్ని వేయనివ్వండి. Why did he go to Arabia? ఎందుకు పౌలు అరేబియా దేశంలోకి వెళ్ళాడు? He went for the same reason that Moses went to learn the secret of the presence of God. మోషే ఏ విధంగా అయితే మరి దేవుని యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి, దేవుని యొక్క మరి ఆలోచనలు తెలుసుకోవడానికి వెళ్ళాడో, He went to Arabia to be encouraged as Elijah was. అట్లనే ఏలియా ఎలాగైతే ప్రోత్సాహింపడడానికి వెళ్ళాడో పౌలు కూడా ఆ ప్రోత్సాహాన్ని పొందుకోవడానికి వెళ్ళాడు.
But let me tell you something else. ఇంకో విషయాన్ని చెప్పనివ్వండి. I think we can say that Saul of Tarsus went to Arabia for this very same reason that the Lord Jesus Christ went into the wilderness at the beginning of his ministry. అలాగనే యేసుక్రీస్తు వారు కూడా ఆయన పరిచర్య ప్రారంభము ముందు ఆయన కూడా ఎడారిలోకి అదే ప్రాంతానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసినట్టు చూడొచ్చు. Luke chapter 4 verse 1. లూకా సువార్త 4:1 మనం చూడొచ్చు. We're told that the Spirit led the Lord Jesus immediately after his baptism into the wilderness to be tempted 40 days of the devil. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై లూకా సువార్త 4:1 యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అనే మాట మనం చూస్తున్నాం. You see, Saul's time is in Arabia. I'm not trying to change it. Saul's time in Arabia was a time with Christ, but he was going there for the same reason, to learn what Christ would have to teach him. మరి అట్లనే మరి యేసుక్రీస్తు వారు బోధలను ఆయన నేర్చుకోవడానికి మరి ఆయన పౌలు అనేవాడు ఈ యొక్క అరేబియా ప్రాంతంలోకి వెళ్ళాడు. Paul learned there that even as Satan opposed Christ, Saul would learn from his great master the depths of spiritual living and spiritual warfare. మరి అట్లనే పౌలు భక్తుడు ఎలాగైతే యేసుక్రీస్తు వారు ఆ శత్రు యొక్క శోధనలు ఆయన జయించాడో, ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు ఆ శోధనలు జయించి సాతానుని గద్దించి ఆయన జయోత్సవంతో ఆయన ఎలాగైతే మరి ఉన్నాడో, అదే రీతిగా పౌలు కూడా ఈ యొక్క అరేబియా దేశానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ప్రతి శోధనను ఎదుర్కోవడానికి, ప్రతి వచ్చే జీవితంలో వచ్చే ప్రతి శోధన ఎదుర్కొని ఆ సమస్యను మరి ఎదుర్కొని విజయోత్సవంగా నిలబట్టకు ఆయన నేర్చుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. But most of all, Paul was in Arabia for this reason, and listen to me carefully, to be alone with Jesus Christ. మరి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఎందుకు పౌలు మరి అరేబియా దేశానికి వెళ్ళాడంటే దేవునితో రహస్యముగా, దేవునితో ఒంటరిగా గడుపుటకు ఆయన ఎదురు చూశాడు. And I'm going to say to you, those who are graduating, మరి ఈ సమయంలో ఎవరైతే మరి పట్టాభిద్దులు అవ్వబోతున్నారో వారికి ఒకే విషయం చెప్పనివ్వండి. I'm glad you've got all the learning and all that that will equip you. మరి చాలా సంతోషం, మీరు చాలా విషయాలు మరి దేవుని వాక్యం నుంచి నేర్చుకున్నారు, అది ఎంతో అభినందనీయం. But I'm going to tell you something. కానీ ఒక విషయాన్ని చెప్పనివ్వండి. The most important thing for you in the ministry చాలా ప్రాముఖ్యమైన విషయము పరిచర్యలో ఏమిటంటే is to get away and to be alone with Jesus Christ. అన్ని పనులు పక్కన పెట్టేసి ఒంటరిగా దేవునితో గడపడం నేర్చుకోండి. Paul was a very intellectual man, పౌలు చాలా జ్ఞానవంతుడు. but he learned my most important thing is to be with Christ alone. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏం నేర్చుకున్నాడంటే అంత జ్ఞానవంతుడైనప్పటికీ కూడా దేవునితో ఒంటరిగా గడపడం నేర్చుకున్నాడు. And so we see from this how God made this man of God into who he was. మరి ఆ విధంగా గడపడం బట్టి ఆయన జీవితం అంతా మనం పరిశీలన చేసినప్పుడు ఏ విధంగా మెట్టుకు మెట్టు ఆయన దేవుని యొక్క రూపంలోకి మారిపోయాడు. We see very quickly, I'll give you 4 things. చాలా మరి తొందరగా మీకు 4 విషయాలు నేను ఈ విషయంలో వాటి విషయంలో చెప్పాలని ఆశపడుతున్నాను. How God made this man of God and how God can make you into the man or woman of God as well. మరి ఏ విధంగా మరి దేవుడు యేసుక్రీస్తు వారు పౌలును మరి మెట్టుగా ఆయన మార్చి ఉన్నాడో అదే రీతిగా మరి మిమ్మల్ని కూడా మార్చగలడు. Number 1, ఒకటో విషయం ఏంటంటే the Lord emptied him. మరి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దేవుడు తన హృదయాన్ని ఖాళీ చేశాడు.
You see, there was not a man who was more full of himself and proud in his education than the Apostle Paul. మరి మనం చూస్తున్నాం చరిత్రలో చూస్తే పౌలు లాంటి జ్ఞానవంతుడు ఎవరూ లేరు. అయినప్పటికీ కూడా తన జీవితంలో తగ్గింపు అనేది మనం చూస్తున్నాం. You see, God has used throughout church history great men of God who were brilliant, but God brought them to nothing and then used them for something. మరి సంఘ చరిత్రలో మనం చూసినప్పుడు వారికి అనేకమైన వారికి దైవిక జ్ఞానం అనేది మరి ఉన్నది. అయినప్పటికీ కూడా వారిని ఖాళీ చేసి మళ్ళీ వారిని ఎంతో గొప్పగా వాడుకున్నాడు. We think of in the early church, we have Augustine. మరి ఎర్లీ సంఘములో మరి ఆది సంఘములో అగస్టిన్ అనే వ్యక్తి కనిపిస్తున్నాడు. God converted him and made him into the greatest theologian for 1,000 years. మరి 1000 సంవత్సరాలు వరకు అలాంటి గొప్ప విద్యావంతుడు, బైబిల్లో విద్యావంతుడుగా ఎవరూ లేరు. అలాంటి వ్యక్తిని దేవుడు మార్చుకున్న తర్వాత He used him as the greatest theologian for 1,000 years. 1000 సంవత్సరాల వరకు ఆయనను ఒక మంచి థియాలజియన్గా, విద్యావంతుడుగా, బైబిల్ పాండిత్యం కలిగిన వాడుగా ప్రభు ఆయన వాడుకున్నాడు. Now he was alive, but his works were used. మరి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పనులు ఏదైతే ఆయన చదువుకున్నాడు, బుక్స్ కానీ ఆయన పుస్తకాలు మనకు ఇప్పటికీ దాన్ని వాడుకునే రీతిగా ఉన్నాడు. In Europe, God beamed a light into the heart of an Augustinian monk by the name of Martin Luther, who shook the world at that time, what we know today as the Reformation. అట్లనే ఆయన పాండిత్యం బట్టి ఒక వ్యక్తి వచ్చి ఉన్నాడు సంఘ చరిత్రలో, ఆయనే మార్టిన్ లూథర్. ఆయనే బట్టి ఈ యొక్క సంఘానికి ఒక గొప్ప మార్పు అనేది కలిగింది. And after then, God has used many great men of God, whom we can speak of Mr. Spurgeon and other people. మరి దాని తర్వాత మరి స్పర్జన్ అనేవారు ఇంకా చాలా మంది గొప్ప వ్యక్తులు రావడం మనం చూస్తున్నాం సంఘ చరిత్రలో. Peter, the apostle, did a great work for God. మరి పేతురు కూడా మరి చాలా దేవుని గురించి, దేవుని కోసం ఎంతో గొప్ప కార్యాలు జరిగించాడు, గొప్ప సేవ చేశాడు. But we have to say he could never have done the work that Paul did. మరి అట్లనే పౌలు లాంటి గొప్ప సేవను మరి పేతురు మరి చేయలేదు. John was a deeply contemplative theologian, a great work he did for God. మరి అట్లనే యోహాను కూడా చాలా మరి లోతైన విషయాలు మరి ఆయన తెలుసుకొని నేర్పించాడు. But he could never have done the work that Paul did. మరి పౌలు లాంటి సేవ మాత్రం మనం చూడము, అంత గొప్ప సేవ చేశాడు పౌలు. Because here's a young man who learned all the theology of the Pharisaic schools. మరి ఈ యొక్క వ్యక్తి మరి ఆ యొక్క పాండిత్యం అనేది ఆ యొక్క పరిచయులు దగ్గర కూర్చునే పాండిత్యం అంతా నేర్చుకున్నాడు. He's a Bible scholar. This Bible of his day, he's a scholar of that. మరి ఆ టైంలో పౌలు చదువుకున్న బైబిల్ అనేది మనం చూస్తే అదంతా చక్కగా తర్ఫీదు పొందినవాడు పౌలు. He's a doctor of religion. అట్లనే ఆ యొక్క మత సంబంధమైన విషయంలో చాలా మరి తర్ఫీదు పొందినవాడుగా ఉన్నాడు. He has all the language skills. అట్లనే పౌలుకి ప్రతి ఒక్క భాషలో కూడా ఎంతో ప్రావీణ్యత కలిగినవాడు. He has all the philosophic skills. He could debate and argue with people. మరి చాలా మంది వ్యక్తులతో ఆయన చక్కగా డిబేట్లో కూర్చొని అనేకమైన ఫిలాసఫీస్ అని నేర్చుకునేవాడుగా ఉండడం బట్టి అంత జ్ఞానం పొందినవాడుగా ఉన్నాడు. Let me tell you, he was a man full of energy, wasn't he? మరి ఆయన జీవితంలో చాలా బలంగా మరి ఉపయోగపడేవాడుగా ఉన్నాడు. అంత He had బలంగా, tremendous courage. He was not afraid. అట్లనే ఆయన బోధించినప్పుడు పిరికితనంగా లేడు, చాలా ధైర్యంగా బోధించేవాడు. But now changed by God. మరి ఎప్పుడైతే దేవుని ద్వారా మార్చబడ్డాడో, Here's a man who went to kill and persecute the Christians. మరి ఈ వ్యక్తి మార్పు చెందక ముందు మరి సంఘాన్ని మరి ఎంతో బాధించి చంపడానికి చూసే వ్యక్తి, But now, spending time alone with Christ, he's willing to die for the one who he was going to persecute. మరి అలాంటి వ్యక్తి ఏదైతే సంఘాన్ని చంపడానికి చూశాడో, సంఘాన్ని పాడు చేయడానికి చూశాడో, ఎప్పుడైతే మార్చబడ్డాడో మరి ఇప్పుడు దేవుని దగ్గర పాదాల దగ్గర ఎంతో తగ్గించుకొని ఉండి మరి ఆ సంఘం కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధమయ్యాడు. Zechariah chapter 4 verse 6 says, "It is not by might, it is not by power, it is by my spirit, saith the Lord." మరి జకరియా గ్రంథములో ఒక మంచి మాట మనం చూసినట్లయితే
మరి నా యొక్క శక్తిని బట్టి కాదు, నా యొక్క మరి గొప్పతనం బట్టి కాదు, కానీ దేవుడిచ్చిన బలం బట్టే నేను ప్రతి కార్యము సఫలం చేయగలను అనే మాట మనం చూస్తున్నాం. And Paul learned that it's not all my education, it's not all whatever position, power, whatever I have. It's not all that. It's by the Holy Spirit of God I can do anything. మరి పౌలు కూడా అదే నేర్చుకున్నాడు. నా గొప్పతనం కాదు, నా విద్య కాదు, నా యొక్క పాండిత్యం కాదు, నా యొక్క గొప్పతనం కాదు, నా ఏదీ కాదు, కానీ దేవుని యొక్క శక్తి ద్వారా నేను ప్రతి ఒక్కటి చేయగలను. అందుకే రాశాడు, సమస్తము ఆయన శక్తి ద్వారా నేను చేయగలను రాశాడు. So what did the Lord do for Paul in emptying him? మరి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన హృదయాన్ని ఖాళీ చేసి ఆ తగ్గింపు హృదయాన్ని ఇచ్చి దేవుడు ఏం సాధించాలనుకుంటున్నాడు? First, the Lord wanted to empty Saul of all dependence on himself. మరి అట్లనే ఎలాంటి విషయాన్ని ఖాళీ చేయాలనుకుంటున్నాడంటే తనకు తాను మీద ఆధారపడడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని తీసివేస్తున్నాడు, దాన్ని ఖాళీ చేస్తున్నాడు. Don't depend on your intellect, your skill, your ability, all that. No, you need to depend on me. నీ సామర్థ్యం మీద ఆధారపడకూడదు, నీ తెలివి మీద ఆధారపడకూడదు, నీ జ్ఞానం మీద ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి తన హృదయాన్ని ఖాళీ చేశాడు. And you and I need to learn that. మనం కూడా మన జీవితంలో అదే నేర్చుకోవాలి. You may have, in a few minutes, you'll get your certificate. మరి కొన్ని నిమిషాల తర్వాత మీకు చేతుల్లో మరి సర్టిఫికెట్స్ వస్తాయి. But it's not dependent on you. It's dependent on him. మరి తద్వారా అది మీకు మీరు సామర్థ్యంగా తీసుకొని నాకు పర్లేదు, నా కాళ్ళ మీద నడుస్తాను అనుకోకుండా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. But also never forget, the Lord only fills and the Lord only uses vessels that have been first made empty. మరి ఏదైతే ఆ యొక్క పాత్రలు, ఎలాంటి పాత్రలు దేవుడు వాడుకుంటాడంటే ఆ వాడుకునే ముందు ఆ పాత్రని ఖాళీగా చేయాలి. ఖాళీగా చేసిన తర్వాతే ఆయన పాత్రను నింపుతాడు. You see, in 2 Kings chapter 4, we read a story, and you can just look at verse number 3. There's the wife of the prophet, the sons of the prophets, who dies, and she has no money. మనకు తెలుసు పాత నిబంధనలు 2 రాజులు 4వ అధ్యాయము. మరి ప్రవక్తల శిష్యులు ఒక భార్య మరి భర్త చనిపోయిన తర్వాత మరి ఆమె జీవితంలో మరి అప్పులు అయిపోయి అనేకమైన వారు ఆమెను మరి ఆ అప్పులు అడుగుతున్నప్పుడు ఏ విధంగా దేవుడు అక్కడ కార్యం చేశాడు మనం చూడొచ్చు. 2వ రాజు 4వ అధ్యాయము 1వ వచనం మనం చూడొచ్చు. 3వ వచనం చూడండి. అప్పుడు అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన మరి వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొనుమన్నాడు. పాత్రలు What type of vessels? ఎలాంటి పాత్రలు అండి అవి? ఖాళీ పాత్రలు. You see, God only fills what? Empty vessels. దేవుడు ఎలాంటి పాత్రలు నింపుతాడు? వట్టి పాత్రలు, ఖాళీగా ఉండే పాత్రలు. You see, if I'm full of myself, ఒకవేళ నేను నా యొక్క స్వార్థంతో నా పాత్రను నింపుకుంటే, if I'm full proud of my abilities, నా యొక్క సామర్థ్యాన్ని నేను గుర్తు చేసుకుని గర్వంగా నా పాత్ర నింపుకుంటే God can never use me. దేవుడు ఆ పాత్రను వాడుకోడు. You see, he only uses what? Empty vessels. దేవుడు ఎలాంటి పాత్రను వాడుకుంటాడు? వట్టి పాత్ర, అది ఖాళీ పాత్రనే వాడుకుంటాడు. And you and I need to understand, మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, when we get emptied, then God will pour out the oil of the Holy Spirit of God and set us aside for his work. మనం ఎప్పుడైతే వట్టి పాత్రలుగా ప్రభు ముందు తగ్గించుకుంటామో, ఖాళీ పాత్రలుగా ప్రభా నాదేమీ లేదు, నేనే పాటివాడిని ప్రభా, నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తావో అప్పుడు ఆయన ఆత్మ ద్వారా నిన్ను ప్రత్యేకించి తన సేవ కోసం గొప్పగా వాడుకుంటాడు. You know, what's wrong with the churches in India and all across the world today? ఈరోజు ప్రపంచం అంతా అట్లనే భారతదేశంలో మరి సంఘం యొక్క పరిస్థితి ఏం చూస్తున్నాం మనం? Here's the problem. ఇదే సమస్య అండి. ఏంటో సమస్య? Very few of God's people know what it means to be emptied in order
that they should be filled. మరి వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే, కొద్ది మందికి మాత్రమే తెలుసు, చాలా మందికి తెలియదు ఏంటంటే వట్టి పాత్రలుగా ఉండడం అంటే ఏంటో తెలియదు. ఆ వట్టి పాత్రల దేవుడు ఏ విధంగా నింపుతాడో అనే విషయాన్ని చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. కొద్ది మందికే తెలుసు. You see, Paul understood. పౌలుకి అర్థమైంది అది. He said, my greatest enemy in 1 Corinthians 9, when he talks, and of course in the English, I don't know how it's in your Telugu, but in the English it comes across, he's fighting. He's a boxer boxing. మరి అదే మనం చూస్తున్నాం. మొట్టమొదటి కొరింథీ రాసిన 9వ అధ్యాయంలో కూడా అదే విషయం పట్ల ఆయన ఎంతో పోరాడుతున్నాడు పౌలు. And he says, I'm wrestling and fighting the enemy. He says, yes, the enemy, you know, we may think the enemy is the devil. And yes, the enemy is the devil. అట్లనే ఆయన పోరాడుతున్నాడు. నిజంగా ఆ శత్రువే నాకు ఆయనతో పోరాడడం అనేది మనం చూస్తున్నాం. And he says, yes, the false teachers and all these accusers, they are my enemies. మరి యొక్క తప్పుడు బోధకులు, తప్పుడు వాక్యం చెప్పేవారు, వారే నా శత్రువులు అంటున్నాడు. But neither the devil nor them are my greatest enemy, he says. మరి ఆ యొక్క గొప్ప శత్రువు ఎవరో అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. He says, even though these are my enemies, I want to tell you who's my greatest enemy. మరి ఈ శత్రువు కావచ్చు, ఈ యొక్క మరి తప్పుడు బోధకులు కావచ్చు, వీళ్ళందరూ నా శత్రువులే, కానీ ఒక విషయాన్ని చెప్పనివ్వండి అన్నాడు. My greatest enemy, Paul says, is self. మరి గొప్ప శత్రువు ఎవరంటే అది నా స్వార్థం, నేనే అని చెప్పుకున్నాడు. నేను. I don't, in English, if you write the word pride, Pride, ప్రైడ్ ఇంగ్లీష్లో ఆ పదం రాస్తే what's middle? మధ్యలో ఏముందండి? నేను. That's where it all begins. అక్కడి నుండి మొత్తం ప్రారంభమైంది. నేను. Until you are empty of self, I will not go. ఎప్పుడైతే ఆ యొక్క నేను అనే దాన్ని నువ్వు ఖాళీ చేయకపోతే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయలేడు. Paul had to be emptied first, but then secondly, the Savior encouraged him. మరి రెండోది తన జీవితాన్ని ఖాళీ చేసుకోవడం కాకుండా మరి రెండోది మరి he had to be encouraged. ఇప్పుడు ప్రోత్సాహింపబడుతున్నాడు. You see, he had come to discover his own sin and how bad his sin was. మరి ఇప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు తన చేసిన పాపం ఎంత గొప్పదో, దాన్ని బట్టి దేవుడు ఎలాగా ఆయన విడిపించాడో దాన్ని బట్టి ఆయన ప్రోత్సాహింపబడుతున్నాడు క్రీస్తు ద్వారా. You see, Paul had just recovered from the blazing vision of the Savior's glory on that Damascus road. His eyes have been blinded. మరి దమస్కసు మధ్య మార్గంలో ఏ విధంగా అయితే ఆ వెలుగును మరి చూసిన తర్వాత ఆయన అంధకారుడు అయిపోయాడు, మరి ఆయన చూపు లేనితనంగా అయిపోయాడు. దాని తర్వాత ఏ విధంగా దేవుడు ఆయన్ని మరి బలపరుస్తున్నాడు మనం చూడొచ్చు. Many believe when he talked about the thorn in the flesh and he asked the Lord 3 times to take it away, many believe that from this Damascus road experience he became blind. మరి ఎప్పుడైతే తన యొక్క డమస్కస్ ఆ ప్రాంతంలో మధ్య మార్గంలో మరి ఆ వెలుగును చూసి తన కళ్ళు అనేవి చాలా మరి ఒక రకంగా చాలా మరి అవి కోల్పోయాడు, అంత చూపు కోల్పోయాడు. మరి చాలామంది అనుకుంటారు, చాలామంది ఏం చెప్తారంటే ఆయన మరి 3 సార్లు ప్రార్థన చేశాడు, ప్రభా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, అది తీసివేసే ప్రభా అని అన్నాడు. మరి ఆ ముళ్ళు ఏంటంటే తన చూపు సరిగ్గా లేకపోవడం, తన పరిచర్యకి ఎంతో బాధ మరి అడ్డుగా ఉన్నది. And some people use, for example, Galatians chapter 6 verse 11. He says, how large a letter I have written unto you with mine own hand. మరి గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా నేను రాస్తున్నప్పుడు చాలా పెద్ద అక్షరాలతో రాస్తున్నాను అన్న మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మరి చూపు అనేది చాలా మరి అభ్యంతరకరంగా తన సేవలో ఉన్నట్లుగా మనం చూడొచ్చు. The letter is not a big letter, but with large because his eyesight was going bad. మరి ఎందుకంటే ఆయన చాలా కళ్ళు ఆయన సరిగ్గా చూపు లేకపోవడం బట్టి పెద్ద అక్షరాలతో రాయినట్లుగా మనం చూడొచ్చు. Recovered, and would he ever be used of God, he was wondering. మరి అట్లనే ఒకవేళ ఆ యొక్క సమస్య లేకపోతే నేను ఇంకా దేవునికి చక్కగా నేను వాడబడేవాడిని కదా అనే విషయం మనం చూడొచ్చు. He also was worried, will the other apostles accept me? మరి ఇంకో విషయం ఏంటంటే మిగతా అపోస్తులు, నా తోటి అపోస్తులు నన్ను వారు స్వీకరిస్తారా అనే విషయం బట్టి కూడా ఆయన ఆందోళన కలిగిన, ఎలాగా నన్ను వారు స్వీకరిస్తారు. You see, when you get alone with Christ, you'll find the great truth of the psalmist who said, he healeth
the broken in heart, he bindeth up their wounds. మరి ఈ యొక్క ఇలాంటి పరిస్థితిలో ఉన్న మరి పౌలు మరి ఇవన్నీ ఆలోచనలు కలిగి ఉన్నవాడుగా మరి ఉంటున్నాడు. మరి కీర్తనకారుడు చెప్పిన రీతిగా దేవుడు ఎలాగైతే మనల్ని మళ్ళీ ఆయన దగ్గర చేరుస్తున్న విషయం మనం చూస్తున్నాం. And so we notice here then where the Lord starts. He first empties that you should have no confidence in yourself. మరి మొట్టమొదటిగా దేవుడు ఆయన యొక్క మరి జీవితంలో హృదయాన్ని ఖాళీ చేశాడు. అదేంటంటే ఆయన మీద ఆధారపడకుండా, ఆయన నేను అనే దాని మీద ఆధారపడకుండా, దాని తర్వాత దేవుడు ఏం చేశాడంటే He now encourages him that you should have full confidence in Christ. మరి ఇప్పుడు దాని తర్వాత దేవుని మీద, ఆ క్రీస్తు మీద సంపూర్ణమైన ఆధారం కలిగిన వాడుగా ఉండాలని ప్రభు ఇప్పుడు కోరుకుంటున్నాడు. Don't live in your sin. Forget your sins now. They've been forgiven. మరి నీ యొక్క పాపములు బట్టి నువ్వు బాధపడద్దు, పాపములు బట్టి నువ్వు ఆలోచించయద్దు, ఎందుకంటే ఆ పాపములు యేసుక్రీస్తు ద్వారా క్షమించబడ్డాయి. Don't worry about the apostles and all of you joined together. మరి ఇప్పుడు అపోస్తులు నీతో కలుస్తారా కలవరా అనే విషయం బట్టి నువ్వు బాధపడద్దు, ఆలోచించద్దు. You just trust me and go out. మరి ఇప్పుడు నువ్వు మరి ఆ యొక్క దేవుని మీద ఆధారపడు, ఆయన యందు విశ్వసించు, నువ్వు ముందుకు వెళ్ళని అక్కడ ప్రోత్సహిస్తున్నాడు ప్రభు. You see, this is vital in the making of the man of God, that he or she or woman of God, that they should have confidence in Jesus Christ. మరి మన పరిచర్య జీవితంలో కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్నిసార్లు ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే సేవల నుంచి వెనక్కలాడని చూస్తాయి. కానీ మనము సంపూర్ణంగా దేవుని మీద విశ్వాసం కలిగి ఆధారపడి ముందుకెళ్ళేవారుగా ఉండాలి. Anybody who has ever done a great work for God has been brought to the place of having no confidence in the flesh, but boundless, enormous confidence in Christ. మరి చరిత్రలో మనం చూసినప్పుడు చాలా మంది గొప్ప సేవకులు వారి యొక్క గొప్ప సేవ అనేది ఏ విధంగా వారు చేయగలుగుతున్నారంటే, వారు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడడం బట్టే. My friends, you can never know anything until you fully depend upon God for everything. నీ జీవితంలో గొప్ప సేవ జరిగించాలంటే సంపూర్ణంగా నువ్వు దేవుని మీద ఆధారపడాలి. You know, George Muller was a great man of God in Bristol, England. మరి ఇంగ్లాండ్ బ్రిస్టల్ అనే ప్రాంతంలో ఒక జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి చాలా గొప్ప సేవ చేశాడు, గొప్ప సేవకుడిగా ఉన్నాడు. His ministry was basically what we would call a real faith ministry. ఆయన పరిచర్య అనేది విశ్వాసం మీద కట్టబడిన పరిచర్య. And he began his ministry with this motto. ఆయన పరిచర్య ఏ విధంగా ప్రారంభమైందంటే ఒక వాగ్దానంతో ప్రారంభమైంది. ఏంటి ఆ వాగ్దానం అంటే, I'm only going to trust God and ask God. నా జీవితంలో నేను ఒకటే, నేను ప్రభువుని మాత్రమే అడుగుతాను ఏం అవసరం ఉన్నా అనే దాంట్లోనే ఉన్నాడు ఆయన. And God used him. He never asked man for anything. He would only pray and trust God for everything. ఆయన సేవ అవసరాల కొరకు నేను దేవుని మాత్రమే అడుగుతాను, నేను మనుషుల్ని మాత్రం అడగనని నిశ్చయతో వచ్చాడు. You know, he had about 800 orphans. మరి 800 మంది ఆర్ఫన్స్ ఉన్నారు, పేదలు, తల్లిదండ్రులు లేని వారు, పిల్లలు. Some of the workers came to him and said, Mr. Muller, we have no food for breakfast for tomorrow. మరి పొద్దున మరి బ్రేక్ఫాస్ట్ తినడానికి, మరి పిల్లలు తినడానికి ఆహారం లేదు, బ్రెడ్ లేదు అని చెప్పారు తన దాసులు ముల్లర్ గారికి. It was about 10 o'clock. మరి 10 గంటలకు అనమాట. They have nothing. He has no money. ఆయనకి డబ్బు లేదు, మరి ఏమీ లేదు. He says, go sleep. మరి ఏం God will చెప్పాడంటే, bring it in the morning. మరి ఏం చెప్పాడంటే తన దాసులతో, నువ్వు పోయి పడుకో, మీరు పడుకోండి, దేవుడు రేపు పొద్దున్న తీసుకొస్తాడు. And they looked at him, you're not getting it. వాళ్ళందరూ చూశారు, మీకు అర్థం కావట్లేదు మేమేం చెప్తున్నామని. 800 children, 800 మంది పిల్లలు, 7:30 they have to go to school. Yedu We have nothing. 7:30కి వారు స్కూల్కి వెళ్ళాలి, మన చేతుల్లో ఏం లేదు వాళ్ళకి ఇవ్వడానికి. Said, God has not failed me before. He will not fail me now. He had confidence in Christ. దేవుడు నన్ను ఎప్పుడు నా అపజయం ఇవ్వలేదు,
ఇప్పుడు కూడా దేవుడు నన్ను ఏం చేయడు, ఆ విధంగా అపజయం ఇవ్వడు నాకు. And his habit was to get up around 3:30 and start to read the Bible and pray. He said sometimes it would be 30 minutes, sometimes 3 hours I would spend with God. మరి ఆయన యథావిధిగా 3 గంటలకు లేచి ప్రభుతో ప్రార్థన చేస్తాడు, వాక్యం చదువుతున్నాడు. కొన్నిసార్లు మరి అరగంట మాత్రమే ప్రార్థన చేస్తాడు, కొన్నిసార్లు మరి 3 గంటల సేపు ప్రార్థన దేవుని సన్నిధిలో గడిపే అలవాటు ఆయనకున్నది. And so he said, I woke up and then about 5:30 I got a knock on the door. మరి 5:30కి నా యొక్క డోర్ దగ్గరికి వచ్చి మరి ఎవరు తడుతున్నట్టు. So I went and opened the door. మరి ఎప్పుడైతే ఎవరు తట్టారో నేను ఆ డోర్ని ఓపెన్ చేసిన వెంటనే, తలుపు తీసిన వెంటనే, There was a man standing there who I never knew. మరి ఒక వ్యక్తి నిలబడ్డం చూశాను. ఆ వ్యక్తి నాకు ఎప్పుడు పరిచయం లేదు ఆ వ్యక్తి అంటే. He said, sir, I came, I went all around this town to deliver the bread to all the bakeries. Everybody says they don't need any more. I have almost 50 loaves of bread or plus. My truck is full. Would you use them? మరి వాళ్ళు వచ్చి అడిగారు, ఇదిగోండి నేను చాలా చోట్లకి వెళ్ళాను ఈ ఫుడ్ ఇవ్వడానికి, ఈ యొక్క బ్రెడ్ ఇవ్వడానికి, ఎవరు కూడా మాకు అవసరం లేదని చెప్పారు. ఇదిగోండి బ్రెడ్ తెచ్చాను, ఇంత చాలా మరి ఎన్నో టన్స్ బ్రెడ్ తెచ్చాను, మీకు ఇప్పుడు కావాలా అని అడిగాడు. He said, sure, we need bread. మరి ఇప్పుడు ఆ వెంటనే ముల్లర్ గారు అవును మాకు కావాలని చెప్పి అన్నాడు. And then half an hour later another knock on the door. మరి అరగంట తర్వాత ఇంకో అతను మళ్ళీ తలుపు తడుతూ ఉన్నాడు. And he opens the door and there's another man standing there. మరి ఇప్పుడు మళ్ళీ ఆయన తలుపు తీసిన వెంటనే ఇంకో వ్యక్తి, పరిచయమైన వ్యక్తి He said, కనిపిస్తున్నాడు. sir, I'm here. I'm trying to deliver the milk, but my truck just broke down in front of your house. I have all this milk. Would you please use that milk? నేను మా పాలుని సరఫరా చేస్తున్నాను. ఆ పాలు మరి ఆ యొక్క ట్రక్ అనేది, ఆ వ్యాన్ అనేది పాడైపోయింది. ఇప్పుడు పాలు ఉన్నా ఏం చేయాలో తెలియట్లేదు. అందరికి అడిగాను కానీ అది మరి వృధాగా అయిపోద్ది, మీకు కావాలని అడిగాడు. What do you think he said? ఇప్పుడు ఏం చెప్పి ఉంటాడండి ముల్లర్ గారు? Yes. నాకు కావాలని చెప్పాడు. You see, that's how God does for us. మరి దేవుడు ఆ విధంగా మరి ప్రతి ఒక్క అవసరాన్ని తీరుస్తాడు. Amen. Yes, that's right. దేవుడు ఆ విధంగా ప్రతి అవసరాలు తీరుస్తాడు. It's no confidence. I can't do it, but He can. మరి నా యొక్క జీవితంలో నేను చేయలేను, నేను సాధించిన కార్యాలు కానీ దేవుడు ఆయన చేయుటకు సమర్థుడు. Is anything impossible? All the shops are closed. There's no money, but God brought food in the morning, didn't మరి He? ప్రతి ఒక్క మార్కెట్ అక్కడ మరి మూసివేయబడింది. అట్లనే ఆయన చేతుల్లో డబ్బు లేదు, కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. But let me say thirdly quickly, the Lord educated him as well. మరి మూడో విషయం చూస్తే దేవుడు ఆయన విద్యావంతుడిగా చేశాడు. You see, he was educated in the law, but now he would be educated. He would learn about Christ. మనకు బాగా తెలుసు ఆయన మరి ధర్మశాస్త్రంలో మరి విద్యావంతుడిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు క్రీస్తులో విద్యావంతుడిగా తర్ఫీదు పొందుతున్నాడు. And so he says in Colossians, you have not so learned Christ. In other words, you would never have learned Christ unless you spend time alone. మరి యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలంటే మీరు ఒంటరిగా ఆయనతో గడిపితేనే మాత్రమే మీరు తెలుసుకోగలరని చెప్పాడు. And he talked about how he was privileged to receive so many revelations. మరి ఏ విధంగా మరి దేవుడు ఆయన ఏ విధంగా గొప్ప గొప్ప దర్శనాలతో అనేకమైన కొత్త విషయాలతో దేవుడు ఆయన దర్శించాడు. And so I say to all of you, and especially to those of you graduating మరి ఎవరైతే పట్టభద్రులుగా అవుతున్నారో వారికి నేను ఒక విషయం చెప్పనివ్వండి. never ever forget this. ఈ విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు మీ జీవితంలో. When you've had the best teaching from the best teachers, మీకు ఎప్పుడైతే ఒక ఉత్తమమైన మంచి బోధకులు మీకు బోధిస్తున్నప్పుడు, in the best courses, in the best subjects, మరి మీకు మంచి ఉత్తమమైన సబ్జెక్ట్స్ మీకు ఇవ్వబడుతున్నప్పుడు, listen, ఒక విషయం గమనించండి. you still know nothing of what you really need to know to be a servant of Christ until you learn Christ by being alone with Him. మరి ఇవన్నీ మీకు ఉన్నప్పటికీ కూడా మీరు అన్ని విషయాలు నేర్చుకోవచ్చు, మంచి టీచర్ల ద్వారా నేర్చుకోవచ్చు, కానీ ఒకటి మర్చిపోవద్దు, ఏంటంటే ఒంటరిగా ప్రభు గురించి తెలుసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. I don't like to share too much about myself, but I want to, since you all are students, I share this sometimes with our students to encourage them. And it's not to brag about myself, but I learned it from another preacher. మరి నేను ఏదో నా కోసం గొప్ప కోసం చెప్పుకోవడం కాదు, కానీ మా యొక్క విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. మీకు కూడా ఆ యొక్క విషయాన్ని పంచుకోవడానికి నేను ఆశపడుతున్నాను. నా యొక్క మరి తోటి సేవకుడు ద్వారా నేర్చుకున్న విషయాన్ని మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. I
I remember him saying after 55 years in the ministry, ఆయన 55 సంవత్సరాల తర్వాత ఈ విధంగా తన పరిచర్య సేవా జీవితం 55 సంవత్సరాల తర్వాత ఈ విధంగా చెప్తున్నాడు. he said, I've been pastor of my church for 55 years. నేను 55 సంవత్సరాలు నా సంఘానికి నేను ఒక సేవకుడిగా పనిచేశాను. He said, in 55 years, ఈ 55 సంవత్సరాలు I have never repeated one sermon. నేను ఒక్క మరి సర్మను కూడా వాక్య ఉపదేశాన్ని ఒక్కడు కూడా నేను మరి అదే ఒక వారం చెప్పి ఇంకో వారం చెప్పడం లేదన్నాడు. He said, the only reason I know it, my sister has been in my church for the last 55 years. మా యొక్క సహోదరి ఆమె కూడా ఆ సంఘంలో ఉంది కనుక ఆమెకు బాగా తెలుసు ఆ విషయం. Because she has taken down the notes of every sermon I've ever preached. ఆయన చెప్పిన ప్రతి వర్తమానాన్ని ఆమె రాస్తూ ఉంది. And so when I got into the ministry 21 years ago, నేను 21వ సంవత్సరం మరి 21వ సంవత్సరం క్రితం నేను దేవుని సేవకు వచ్చినప్పుడు and I heard that, I purposed in my heart, I will do the same by God's grace. మరి నేను కూడా అదే రీతిగా నా వర్తమానాలు ఏది కూడా మళ్ళీ అవే చెప్పకుండా కొత్త వర్తమానాలు చెప్పుకోవడానికి తీర్మానం చేసుకున్నాను. But here's what I want to tell you. ఒక విషయం నేను చెప్పనివ్వండి. God has given me the privilege of studying His Word for the last, as I said, I would say almost 25 years. మరి 25 సంవత్సరాలు దేవుడు ఆయన వాక్యాన్ని నేర్చుకునే భాగ్యం ప్రభు అనుగ్రహించాడు. But I stand here today to tell you something. ఒక విషయాన్ని చెప్పనివ్వండి. Although I've studied నేను and నిజంగా I've tried చదువుకున్నప్పటికీ to కూడా study even more, మరి ఇప్పుడు కూడా ఎక్కువ చదవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా I confess this. ఒక విషయాన్ని నేను ఒప్పుకోవాలి ఏంటంటే I still know only so much. మరి నాకు కూడా ఇంకా ఇంతే తెలుసు, చాలా తక్కువ తెలుసు. I don't know much. నాకు ఇంకా తెలీదు చాలా విషయాలు. There's so much more that only when you get alone with God. చాలా విషయాలు తెలుసుకోగలవు ఎప్పుడంటే నువ్వు దేవునితో ఒంటరిగా గడిపినప్పుడు. You need to be alone with Christ to learn about Him. దేవుని గురించి తెలుసుకోవడానికి మనము ఒంటరిగా ఆయనతో గడిపితే తెలుసుకుంటాం. You see, Paul's methodology was Christ. మరి ఆయన జీవితం అంతా యేసుక్రీస్తు గురించి నేర్చుకోవడమే ఆయన భావించాడు. How did he do ministry? It was Christ-centered. ఏ విధంగా దేవుని సేవ చేశాడు? క్రీస్తు మధ్యవర్తిగా చేశాడు. His theology was Jesus ఆయన Christ. పాండిత్యం మళ్ళీ యేసు ప్రభువే. And that's what it should be for us. అదే విధంగా మనము కూడా మన జీవితంలో అదే మనం పాటించాలి. And one final thing. చివరి విషయం, Christ empowered him. క్రీస్తు ఆయన బలపరిచాడు, ఆయన్ని ఒక రకంగా మరి శక్తివంతుడిగా చేశాడు. Turn to Acts chapter 9. You spend time at the feet of Jesus. నీ విశ్వాసులకు నువ్వు మరి పోషించాలంటే ఫస్ట్ నువ్వు పోషింపడాలి. మనం పోషించడమే సరిపోయింది, మనం పోషింపట్లేదు. ఎలా పోషింపడతాం? మనము దేవునితో ఒంటరిగా గడిపినప్పుడే మనం ఫస్ట్ పోషింపడతాం. And so that begins with absolute surrender. ఇప్పుడు అది ఎలా ప్రారంభమవుతుంది? మనం దేవుని పాదాల దగ్గర మనం ఎంతో లొంగి ఉండి మరి మన జీవితాలు సంపూర్ణంగా సమర్పించుకున్న ఆ విధంగానే ప్రభుతో ఉంటే అప్పుడు మనం పోషింపడతాం. You see, Paul's time in Arabia was to lay his body and soul on the altar for God, to be sold out to do the Master's will, wherever it may lead him, whatever it may cost him. మరి అరేబియా దేశంలో ఏం నేర్చుకున్నట్టే పౌలు, ప్రభా నువ్వు ఎక్కడ నడిపిస్తావు నడిపించు, ఏదైనా పర్లేదు ప్రభా, నా జీవితం నీకు అర్పించేశాను, ఇది నేను ఇంకా నా శరీరము నా ఆత్మ నా ప్రాణం అంతా నీదే ప్రభా అని సమర్పించుకున్నాడు. ఆ 3 సంవత్సరాల్లో He brought him to the cross. ఆయన దేవుని యొక్క ఆ శిలువ దగ్గర తీసుకొచ్చి పడ్డాడు. Paul says at the end, God forbid that I should glory save in the cross of my Lord Jesus Christ. ఆయన ఏమన్నాడు? నాకు మాత్రం ఎటువంటి ఘనత రాకూడదు, ఆయనకు మాత్రమే ఘనత రావాలి, ఆ శిలువే మరి ఘనపరచబడాలని చెప్పాడు. Your responsibility as you step out these doors today is to bring people to the cross of Jesus Christ. ఈరోజు మీరు మరి ఈ యొక్క పట్టాభిషేకం అయిన తర్వాత ఎప్పుడైతే ఆ ద్వారం బయటికి వెళ్తారో మీ బాధ్యత ఏంటంటే, చాలా చెడ్డవాడిని, క్రైస్తవ్యులను చంపినటువంటి వాడను అని, పాపులలో ప్రధాన పాపిని అని చెప్పుకొని ఎందుకు పనికిరాని వాడను అని అనుకొని 3.5 సంవత్సరములు అరేబియా దేశంలోకి వెళ్ళిపోయి దేవుని యొక్క చేతికి తన జీవితాన్ని అప్పగించుకొని
దేవుని పిల్లలను చంపేటువంటి స్థితి నుండి దేవుని కొరకు చనిపోయే స్థితికి మార్చబడ్డాడు. ఈ రెండింటి మధ్య ఒక క్రూరుడైన పౌలు మధ్య, సౌలుకిని క్రైస్తవులను చంపే ఆ యొక్క సౌలుకి, క్రీస్తు కొరకు చనిపోయే పౌలుకి మధ్యలో దేవుని చేతికి అప్పగింపబడడం మనం చూస్తాం. అడుగుదామా దేవుని, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలుచుకో ప్రభువా, నీ సేవకు ఉపయోగపడే పాత్రగా నన్ను మలుచుకో ప్రభు అని అడుగుదామా మనం. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. అందులో లేచి నిలబడదామా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడాచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగుడాచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నడుపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. ఇంతబడిన వాక్యం నిమిత్తము రెవరెండ్ డాక్టర్ సజీవరావు గారు ప్రార్థన చేస్తారు. అందరూ ధ్యానపూర్వకం ఉందాం, దేవుని అడుగుదాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, ఉదయకాల సమయమందు నాతో మా అందరితో మీరు మాట్లాడినందుకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. సేవకు తర్బీదైన వారు మాత్రమే కాకుండా ఇక్కడికి వచ్చిన సేవకులతో కూడా మీరు మాట్లాడారు. చాలాసార్లు మేము మా జ్ఞానాన్ని బట్టి, మా తెలివిని బట్టి, మా వివేకాన్ని బట్టి, మాకున్న బైబిల్ నాలెడ్జ్ని బట్టి గర్వపడ్డాం. పౌలులాగా ఖాళీ చేసుకోలేకపోయాం. అందుకే మీరు మమ్మల్ని నింపలేదేమో. ఖాళీ పాత్రల్ని మీరు నింపుతారన్న సత్యం
మరొక్కసారి మాకు జ్ఞాపకం చేసినందుకు మీ బంగారు పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఒట్టి పాత్రలుగా ఈరోజు నిలబడ్డాం తండ్రి. తండ్రి మమ్మల్ని అందరినీ ఆత్మతో నింపండి తండ్రి, ఆత్మతో నింపండి తండ్రి. మీ సేవ కొరకు సిద్ధపడినటువంటి ఈ యవన బిడ్డలను మీరు దీవించండి తండ్రి. తండ్రి, ఏదో నామకార్థంగా ఇక్కడ వారు ట్రైనింగ్ చేయలేదు ప్రభు, ఒక సిస్టమేటిక్ థియాలజీ వాళ్ళు నేర్చుకున్నారు తండ్రి. దాన్ని ఆచరణలో పెట్టడానికి వెళుతూ ఉండగా దయచేసి తండ్రి మీ ఆత్మతో నింపండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తూ అరేబియా జీవితం వారికి అనుగ్రహించండి తండ్రి. అరేబియా అనుభవాలు వారికి అనుగ్రహించండి, మాకందరికి అనుగ్రహించండి తండ్రి. యేసయ్యా, మోషేకు అరేబియా అనుభవం ఇచ్చిన తర్వాతనే కదా అతన్ని వాడుకున్నారు. ప్రభువా, ఏలియాకు అరేబియా జీవితాన్ని మీరు ఇచ్చిన తర్వాతనే కదా అతన్ని వాడుకున్నారు. యేసయ్యా, మీరు బాప్తిసం పొందిన తర్వాత కూడా అరణ్యానికి వెళ్ళి నాయన 40 రోజులు సైతాను శక్తులతో పోరాడి తండ్రి మీ యొక్క వాక్యము అద్భుతాలు ప్రారంభించారు కదా ప్రభు. అలాంటి అనుభవం నీ పిల్లలకు మీరు దయచేయండి. అందుకే పౌలు భక్తుడు యెరూషలేమునకు వెళ్ళలేదు, దమస్కునకు వెళ్ళలేదు, కానీ అరేబియాకి వెళ్ళాడు ప్రభువా. అరణ్య జీవితంలో ఎన్ని శోధనలు ఉంటాయో, ఎన్ని శ్రమలు ఉంటాయో తండ్రి, అవన్నీ మేము రుచి చూడాలి, అనుభవించాలి. ఆ తర్వాత మీ కొరకు సాక్షులుగా మేము నిలవబడాలి తండ్రి. అలాంటి జీవితం మాకందరికీ ప్రసాదించండి. నేను మమ్మల్ని మేము జ్ఞానులం అనుకుంటే తప్పు ప్రభువా. పౌలు లాంటి భక్తుడే నేను వెర్రివాణ్ణి అంటూ ఉన్నాడు తండ్రి. ఇంకా మేము ఏమని చెప్పాలి తండ్రి, ఏమని చెప్పాలి తండ్రి? జ్ఞానులను సిగ్గుపరచడానికి తండ్రి జ్ఞానహీనులను మీరు ఎన్నుకున్నారు తండ్రి, వెర్రివారిని ఎన్నుకున్నారు తండ్రి. తండ్రి, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకున్నారు తండ్రి. స్తోత్రాలు నాయన. ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని ప్రభు మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అయ్యా, మీకు వందనాలు తండ్రి. మాకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి గ్రాడ్యుయేషన్ సర్వీస్ అంతటిని మీరే దీవించమని వాక్యం చెప్పిన మీ దాసుని వారి పరిచర్యను మీరు దీవించండి. ఇక్కడ సేవకులను సిద్ధపరిచేటువంటి ఆ పనిలో నిమగ్నమైన శ్యామ్ పాస్టర్ని మీరు దీవించండి. ఇంకా ఎక్కువగా మీ మార్గాలను చూపండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి బృందమంతటిని మీరు దీవించండి. మరొక్కసారినైనా ఇక్కడ తర్బీదు పొందినటువంటి బిడ్డలందరినీ మీ ఆత్మ చేత అభిషేకించమని, నింపుమని, వారి పాత్రలు ఖాళీ అవునుగాక తండ్రి. మీ ఆత్మతో నింపుదురుగాక, మీ సేవ కొరకు బలంగా వాడుకుందురుగాక ప్రభువా. బిడ్డలు చేస్తున్న పరిచర్యల వలన అనేక ఆత్మలు ఈ భయంకరమైన రోజుల్లో రక్షింపబడుదురుగాక ప్రభువా. సహాయం చేయండి నాయన. మీ ఆత్మతో నింపుమని తండ్రి ముందున్న కార్యక్రమాన్ని మీ దయగలిగిన స్థలకు సమర్పిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి.